ఎందుకంటే ప్రశాంతంగా జరిగిన వాటిని విశ్లేషించి ఊరుకోవడం మంచిది కదా, జరగబోయే దానిపైన అంచనాలు చెప్పడం కన్నా. సార్ మీరు చాలా మంది నాయకులతో మాట్లాడుంటారు, అధికార పక్షంలో ఉన్న వాళ్ళు అవనివ్వండి లేకపోతే ఉత్తు పార్టీలో ఉన్న వాళ్ళు అవనివ్వండి, వాళ్ళు ఏం చెప్తున్నారు సార్? అసలు మీ అంచనా ఏంటి సార్? ఇన్ని సంవత్సరాల మీ అనుభవంలో మీరు చూసిన ఎలక్షన్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఈ 2024 ఎలక్షన్లో ఒకటి ఫస్ట్ ఏంటంటే అందరిలోనూ రెండు పక్షాల్లో నమ్మకం ఉంది, రెండు పక్షాల్లోనూ భయము అనుమానం ఉంది. ఒక యునీక్ సిచ్యువేషన్ ఇది. ఆనెస్ట్గా నమ్ముతున్నారు, ఆనెస్ట్గా డౌట్ పడుతున్నారు. అయితే కూటమికి ఒక పాపులర్ పబ్లిక్ పర్సెప్షన్ కూటమికి ఉన్నమాట నిజం. జనరల్గా గ్రౌండ్ లెవెల్లో ఉన్న పాపులర్ పర్సెప్షన్ జగన్ కూటమి స్వల్ప మేరతోనైనా బయటపడుతుంది అని పాపులర్ పర్సెప్షన్ ఉంది. పాపులర్ పర్సెప్షన్ ఉండడానికి కారణం ఏంటంటే కూటమి వెనకాల ఉన్న సెక్షన్స్ సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండే సెక్షన్స్. ఎందుకంటే అప్పర్ కాస్ట్, అప్పర్ క్లాస్, అర్బన్ యూత్ వీరు కూటమి వెనకాల ఎక్కువగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉన్న వాళ్ళు లోయర్ క్లాస్ ఏజ్డ్, రిలేటివ్లీ హయ్యర్ ద ఏజ్. సో అందువల్ల హ్యూజ్ సోషల్ మీడియా ప్రజెన్స్ వల్ల నీకు డెఫినెట్గా కూటమి వస్తుందన్న పాపులర్ పర్సెప్షన్ క్రియేట్ చేయగలుగుతారు. ఈ పాపులర్ పర్సెప్షన్ గ్రౌండ్ రియాలిటీ అవుతుందా లేదా నేను చెప్పలేను. ఇప్పుడు మీకు లాస్ట్ తెలంగాణ ఎలక్షన్స్ తీసుకుంటే 23లో అసలు హైదరాబాదులో మొత్తం కాంగ్రెస్ కొట్టేస్తున్నారు. రేవంత్ రెడ్డి పట్ల చంద్రబాబు నాయుడు నాయుడుకున్న అభిమానులంతా రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నారు. ఈవెన్ తెలంగాణ కమ్మ సంఘం కూడా బహిరంగంగా కాంగ్రెస్కు మద్దతు ఇవ్వమని పిలిపించింది. సో మీకు బీఆర్ఎస్ కేటీఆర్ వ్యాఖ్యలు చంద్రబాబు నాయుడు అరెస్టు పైన మాకేం సంబంధం అని వ్యాఖ్యలు చేయడము, దానిపైన నిరసనలు వ్యక్తం కావడము. సో ఇవన్నీ పరిణామాలు చూస్తే అసలు హైదరాబాదులో ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఉన్న ఏరియాలల్లో స్వీప్ కాంగ్రెస్ అనుకున్నారు. కానీ ఏం జరిగింది? కాంగ్రెస్ ఒక్క సీట్ కూడా రాలేదు, అంతా బీఆర్ఎస్ స్వీప్ అయింది. పాపులర్ పర్సెప్షన్ మాత్రం గ్రౌండ్ లెవెల్లో మొత్తం రేవంత్ ప్రభావము, చంద్రబాబు నాయుడు. అందుకే అసలు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడేందుకే తెలుగుదేశం పార్టీ పోటీ నుంచి కూడా విరమించుకుంది అన్నారు. మరి ఏం జరిగింది? పాపులర్ పర్సెప్షన్ పూర్తి భిన్నంగా జరిగింది. నేను రెండో ఉదాహరణ చెప్తాను. 2018లో అసలు మహాకూటమి అధికారులకు వచ్చేస్తుంది అన్నారు. లగడపాటి సర్వే ఒకటే కాదు, అసలు అయిపోయింది మహాకూటమి అధికారము అని ఎవరు ముఖ్యమంత్రి ఎవరు ఉప ముఖ్యమంత్రి లెక్కలేస్తున్నారు. ఏం జరిగింది? అందుకు భిన్నమైన అంటే పాపులర్ పర్సెప్షన్ నీడ్ నాట్ ఆల్వేస్ బి ట్రూ. పాపులర్ పర్సెప్షన్ ఎందుకు అవుతుంది అంటే దానికి రీజన్స్ కూడా ఉన్నాయి. ఒకటి, మహాకూటమి వెనకాల ఉన్న ఆ అప్పర్ కాస్ట్, అప్పర్ క్లాస్, అర్బన్ యూత్ చాలా క్లియర్గా వెరీ వెరీ యాక్టివ్ ఆన్ సోషల్ మీడియా. అంటే గ్రౌండ్ రియాలిటీ ఉండి వాళ్ళు చెప్తే కూటమి గెలుస్తుంది. గ్రౌండ్ రియాలిటీ లేకుంటే వాళ్ళ విష్ అంటే గెలవాలని వాళ్ళు కోరుకుంటున్నారు కనుక చెప్తే రిజల్ట్ అలా ఉండదు. ఇది రెండిట్లో ఏదో మనకు తెలియదు. అలాగే భారీగా ఒకవేళ జగన్కు తగ్గి భారీగా కూటమికి పెరిగినా రిజల్ట్ మారకపోవచ్చు. ఉదాహరణకు మీకు 40% జగన్కు సీట్లు తగ్గాయనుకోండి, 91 పడిపోతాయి, స్టిల్ జగనే ముఖ్యమంత్రి అవుతారు. కానీ కూటమికి 300% పెరిగింది అనుకుందాం. లాస్ట్ టైం 23 తెలుగుదేశం గెలుచుకుంది, 1 జనసేన గెలుచుకుంది. ఈవెన్ ఆ జనసేన తర్వాత వైసీపీలో చేరొచ్చు, కానీ ఎలక్షన్లో మాత్రం 24 మంది గెలిచారు కూటమి. ఈ 24 మంది 72 మంది అయిన 300% పెరిగి మనకు ఏమనిపిస్తుంది? ఏం పెరిగింది, ఇంత భారీగా పెరిగింది కదా అని. కానీ స్టిల్ పవర్ రాదు. అందువల్ల నీకు ఇప్పుడు ఉదాహరణకు 400 టార్గెట్ చేసేయాలనుకోండి, సిక్సర్లు బౌండరీలు కొడుతూ ఉంటారు కానీ అక్కడికైతే గెలవరు. సో అలాంటి ఆప్టికల్ ఇల్యూషన్ అంటారు. అంటే భారీగా తగ్గి భారీగా పెరిగినప్పుడు ఒక ఆప్టికల్ ఇల్యూషన్ క్రియేట్ అవుతుంది. అంటే అంతా మారిపోతుంది, అదన్నా కావాలి. అందువల్ల గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది అనే విషయంలో ఎవరికీ అంత చిక్కడం లేదు. చాలామంది చెప్పేది రియాలిటీని అర్థమై కాదు, వాళ్ళ నమ్మకం వాళ్ళ అభిమానం బట్టి చెప్తున్నారు. రేపు గెలిస్తే చూడు మేము చెప్పింది నిజం కాలేదు అంటారు కూడా. ఉదాహరణకు కూటమి అభిమానులంతా కూటమి భారీగా 120-130 అని చెప్తున్నారు. అది వాళ్ళు నా నమ్మకం గ్రౌండ్ రియాలిటీ చూసి కాదు వాళ్ళు చెప్పేది. వాళ్ళకి ఆ రావాలని ఉంది కనుక ఆ రకంగా వాళ్ళు కనబడుతున్నది వాళ్ళకు. రేపు గెలిస్తే చూడు మేము చెప్పలేదు అంటారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు కూడా 120-130 వస్తాయి అంటున్నారు, 151 దాటుతాయని జగన్ చెప్పిన. వాళ్ళు కూడా రియాలిటీని చూసి కాదు చెప్పేది, వాళ్ళ విశ్వాసం కనుక వాళ్ళకి అలా కనబడుతుంది. ఇప్పుడు కూడా
సెలెక్టివ్ ఎక్స్పోజర్, సెలెక్టివ్ పర్సెప్షన్ అంటారు. అంటే మన బిలీఫ్స్కు అనుగుణంగానే మనం చూస్తాం, మన బిలీఫ్స్కు అనుగుణంగానే విశ్లేషిస్తాం. అందరికీ ఒకే రకంగా విశ్లేషణ కనబడదు. బూడిద గుమ్మడికాయని చూశాననుకోండి, మూఢనమ్మకాలు ఉన్న వాళ్ళు ఇంటి ముందర తీసుకొచ్చి కట్టాలి, దిష్టి తగలకుండా ఉంటుంది అనిపిస్తుంది. నాలాంటి వడియాలు గుర్తొస్తాయి. అబ్బా ఎంత బాగుంటుంది వడియాలన్నా, అబ్బా బూడిద గుమ్మడికాయ హల్వా చేసుకుంటే ఎంత టేస్టీ ఉంటుంది అని. బూడిద గుమ్మడికాయ ఒక్కటే, ఆడ బూడిద గుమ్మడికాయలో తేడా లేదు. బూడిద గుమ్మడికాయ అనే వస్తువు అందరికీ ఒకటే. కానీ ఆ బూడిద గుమ్మడికాయ అనే వస్తువు మూఢనమ్మకాలు ఉన్న వాళ్ళకేమో దిష్టికి తగలకుండా ఇంటి ముందట కడితే ఎంత బాగుంటుంది, ఎప్పటి నుంచో అనుకుంటున్నా బూడిద గుమ్మడికాయ దొరుకుతలేదు మార్కెట్లో అని వెంటనే తీసుకొచ్చి కట్టుకుంటాడు. నాలాంటి అది అలా అసలు ఆలోచన కూడా దిష్టి ఇంటి ముందర తగలేయాలి అని. నాకు వచ్చేది కమ్మటి వడియాలు గుర్తొస్తాయి. ఇంటికి వెళ్ళడంతోనే మేడంకి చెప్పాలి, మామిడికాయ పప్పు చేయండి, దానికి వడియాలు గొలి అని చెప్పాలి అనిపిస్తుంది. లేదంటే బ్రహ్మాండంగా హల్వా నెయ్యితో కనుక గుమ్మడికాయ గీకి హల్వా చేశారనుకోండి కథ నాకు ఉంటుంది అని. సో అంటే పర్సెప్షన్ ఎలా ఉంటుంది అంటే, నాకు వడియాలు ఇష్టం, నాకు నమ్మకం లేదు కనుక నాకు బూడిద గుమ్మడికాయలో వడియాలు కనబడతాయి, ఒకరికి నమ్మకం ఉంది కనుక బూడిద గుమ్మడికాయలో దిష్టి కనబడుతుంది. అందువల్ల ఒకే రియాలిటీని ఇద్దరు, నేను మొదటిసారి విజయవాడ వెళ్ళినప్పుడు ఒక మిత్రులతో వెళ్ళాను. ప్రకాశం బ్యారేజ్లో వాటర్ ఇటువైపు నుంచి అటు వస్తుంటే అక్కడ ఉన్న ఆంధ్ర ప్రాంతం వాళ్ళేమో దాంట్లో ఉన్న ప్రకృతి సౌందర్యాన్ని చూశారు. నేను ఆదిలాబాద్ జిల్లా నుంచి వెళ్ళినాను. గోదావరి మంచిర్యాల పక్కన, మంచిర్యాల టౌన్లో గోదావరి పక్కన ఉండేవాళ్ళం మేము. సో అక్కడ గోదావరిలో నీళ్ళు కూడా ఉండేవి కావు ఆ రోజుల్లో. సో అది చూసి ఇంత అద్భుతంగా నీళ్ళు ఉన్నాయే ఇక్కడ, ఈ నీళ్ళన్నీ సముద్రంలో కలుస్తున్నాయే అటు పోయి అనే బాధ కలిగింది. అంటే ఎందుకు, నా బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎండిపోయిన గోదావరి చూసిన, పొలాలకు నీళ్ళు లేని పొలాలు చూసిన బ్యాక్గ్రౌండ్. ఇతరులకేమో ఆ బ్యాక్గ్రౌండ్ కాదు, అందమైన ప్రకృతి చూసిన బ్యాక్గ్రౌండ్. అందువల్ల ఒకే వాస్తవం. ప్రకాశం బ్యారేజ్ ముందర కనబడ్డ కృష్ణా నది ఇద్దరికి ఒకటే, కానీ ఇద్దరికి రెండు రకాలుగా ఎందుకు కనబడ్డది, మన నేపథ్యాలను బట్టి కనబడుతుంది. అందుకే ఇక్కడ సమస్య. ఇప్పుడు మాలాంటి వాళ్ళు రియాలిటీ చెప్పినా టీడీపీ వాళ్ళు, వైసీపీ వాళ్ళు ఎందుకు అటాక్ చేస్తారు, వాళ్ళకి ఏంటంటే వాళ్ళ రియాలిటీ చెప్పాలి. టీడీపీ వాళ్ళు కోరుకునేది ఏంటంటే సైకో జగన్ ఇంకెక్కడ గెలుస్తాడు, ప్రజలంతా తిరుగుబాటు చేస్తాను, దుర్మార్గంగా పులివెందులు కూడా ఓడిపోతారని చెప్పాలి. అప్పుడు టీడీపీ వాళ్ళు ఏమి నాగేశ్వర్ గారు ఏం మేధావి, మహామేధావి నాగేశ్వర్ అని చెప్పి నా మీద పూలదండలు వేస్తారు. అలా చెప్పలేనుకునే రియాలిటీ చెప్పానుకోండి, నాకు కండువ వేసి వైసీపీ పెట్టరు. అదే అసలు చంద్రబాబు నాయుడు ఇర్రెలవెంట్ అయిపోయింది. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు. అసలు పచ్చ మీడియా సృష్టించిన పచ్చ కబుర్లు ఇవన్నీ, పచ్చ ముఠా ఎట్లా గెలుస్తుంది, జగనే గెలుస్తాడు అని అనకపోతే వైసీపీ వాళ్ళు ఏమంటారు, వాళ్ళ కోపం వచ్చేస్తారు.